ఇంటి పరిసరాల్లోని మొక్కలకు రక్షణ కల్పించడానికి కంచె అనేది చాలా అవసరం. అలాంటి కంచెను ఎలాంటి ఖర్చు లేకుండా వాడి పారేసే వాటర్ బాటిళ్లతో నేను ఎలా తయారు చేసుకున్నానో ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి అందమైన మొక్కలకు రక్షణనిచ్చే సహజమైన ఆకుపచ్చని కంచెను తయారు చేసుకొని మీరు మొక్కలకు రక్షణ కల్పించండి. అందరికీ నమస్కారం. మౌనికా విద్యావనం ఛానల్కి స్వాగతం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంచె నిర్మించడానికి ఇలాంటి షో మొక్కలను నేను తీసుకున్నాను. ఈ మొక్కలు ఈజీగా పెరుగుతాయి. ఇలా కాడ పుచ్చడం వల్ల దాన్ని సంరక్షించడం వల్ల ఇలా వేళ్ళు అనేవి ఈజీగా వస్తాయి. ఈ మొక్కకు ఎక్కువగా నీళ్ళు అవసరం ఉండదు, ఈజీగా పెరుగుతుంది. చూసారా, ఇక మొక్కకు వేళ్ళు అనేది ఇలా ఈజీగా వస్తాయి. ఇది కంచె నిర్మించే ప్రాంతం ముందు ఎలా ఉందో చూడండి. ఇందులో కవర్లలో కనకాంబరాల మొక్కలు పెట్టి ఇలా పెట్టుకున్నాను. జంతువులు వచ్చి ఇలా కోతులు అవన్నీ ఇలా కవర్లలో పడేసినవి. అవి ఈజీగా ఎనిమల్స్ రావడానికి వీలుగా ఉంది కాబట్టి ఎంత నీట్గా ఉంచినా అవి పాడు చేస్తున్నాయి. అందుకనే వీటన్నిటిని తీసేసి ఆ మొక్కలను అయితే పెంచుకోవాలని అనుకుంటున్నాను. చూడండి, కొన్నిట్లో మొలకలు వచ్చాయి, కొన్నిట్లో లేవు. వీటన్నిటిని తీసేస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఇవన్నీ కనకాంబరాల మొక్కలు. ముందుగా ఈ కవర్లన్నీ తీసేసి ఒక సైడ్కు పెట్టేస్తున్నాను. లోపల ఉన్న ఇటుకలు, ఆ బండలు అవన్నిటిని కూడా తీసేస్తాను. నేను కొంచెం లోతు ఎక్కువగా తీసుకున్నాను ఇక్కడ, ఎందుకంటే ఆ మొక్కలు అనేది బాటిల్స్లో పెట్టుకున్నాను కాబట్టి కదలకుండా ఉంటుందని లోతులో పెట్టామని ప్లాన్ చేస్తున్నాను. చూడండి, ఇంత లోతు తీసుకున్నాను. మొక్కలను ఆల్రెడీ నాటుకొని పెట్టుకున్నాను వాటర్ బాటిల్లో. ఎందుకంటే మనకు అవసరం లేనప్పుడు వీటిని తీసేసుకోవచ్చు. నేను ఇంటి ముందు ప్రాంతంలో పెట్టుకుంటున్నాను కాబట్టి ఎప్పుడైనా ఏదైనా అవసరం లేదు అనుకుంటే తీసేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఇది పెద్దగా అయినా కూడా చూడడానికి అందంగా ఇంటి ముందు కనిపిస్తుంది. అందుకని ఇలా నేను వాటర్ బాటిల్లో పెట్టుకున్నాను. ఇది తాత్కాలికంగా కంచె నిర్మించడం కోసం ఇలా నేను తయారు చేసుకుంటున్నాను. ఇలా మీకు కావాల్సిన వాటర్ బాటిల్స్లో ఇలా పెట్టుకున్నాను. ఆ ఏరియా మొత్తం సరిపోయే విధంగా. రోజు వాడే ఈ వాటర్ బాటిల్ చాలా సందర్భాల్లో పారవేస్తుంటాము, కానీ ఇలా మొక్కలకు ఆవాసంగా ఉపయోగించుకున్నట్టయితే మొక్కను ఎదుగుతుంది, మన ప్లాస్టిక్ను వినియోగించుకున్నట్లు అవుతుంది. హుషారా, ఇక్కడ మొక్కలన్నీ కొంచెం చిగురించాయి. వాటిని మాత్రం ఇందులో పెట్టుకుంటున్నాను. పెద్ద అయినది ఒకటి ఇలా కాలువలో ఇలా మెల్లమెల్లగా ఒక్కొక్కటి మొక్కలు అనేది పెట్టుకుంటున్నాను. వరుసగా ఒకే లైన్లో ఒక్కొక్క బాటిల్ను ఇలా దగ్గరగా పెట్టుకుంటూ ఆ తర్వాత వాటిపైన మట్టితో కప్పుకున్నాను. తర్వాత ఇటుకలు, బండలతో ఆ మొక్కలు అనేవి పూర్తిగా కదలకుండా అనేవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చూడండి, లైన్గా మొక్కలు అనేది పెట్టాను. ఒకే లైన్గా అన్ని పెట్టడం కంప్లీట్ అయ్యాక మట్టి ఇలా బండలతో ఏర్పాటు చేసుకున్నాను. చూడండి, ఆఫ్టర్లో ఇలా ఉంది. ఈరోజు చిన్నగా కనిపిస్తున్న ఈ మొక్కలే రేపు ఆకుపచ్చని గోడల అందంగా మారవచ్చు. అలాగే సహజంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతే కదండి, మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాల వల్లే మన జీవితంలో విజయం అనేది లభిస్తుంది. అలాగే మనం చేసే రేపటి మొక్కల భవిష్యత్తు కోసం ఈరోజు ఈ చిన్న మొక్కలే రక్షణ కవచాల్లా ఏర్పడతాయి. ఇలా మొక్కలనైతే గట్టిగా కదలకుండా బండలతో ఇలా తడి మట్టితో నాటుకున్నాను. చూసారా, మళ్ళీ కొన్ని కొమ్మలను కూడా పెట్టాను. చూడడానికి గ్రీనరీగా మధ్యలో కనిపించడానికి ఎక్కడ తక్కువ కొమ్మలు ఉన్నాయో ఇక్కడ కొమ్మలు అనేది మళ్ళీ నాటుకున్నాను. చూడడానికి ఇది ఇంటి ముందు కాదు, వాకిలి ముందే ఇలా కనిపిస్తుంది. చూడడానికి బాగా అనిపిస్తుంది పెరిగిన కొద్ది. అది చూసారా, ఇది ఇంకొక వైపు ఇటుకలతో పెట్టుకున్న లోపల సైడ్. ఇది కొన్ని రోజుల తర్వాత కొంచెం ఎదిగాక ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ సైడ్ ప్రాంతంలో ఉండి కనకాంబరాల మొక్కలు నాటుకున్నాను. ఇవి పెట్టినప్పటికీ కొన్ని ఎనిమల్స్ వచ్చాయి, అందుకని ఇలా ముండ్ల కొమ్మలు కూడా మధ్యలో పెట్టాను అక్కడక్కడ. ఇక్కడ చూసారా, ఇవన్నీ కొన్ని చిగురించాయి బాగా.
మొత్తం పెద్ద అయ్యాక ఇలా ఉంటుంది ఆ మొక్క. ఇంతకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఇలా ఆకుపచ్చని కంచెను నిర్మించడం మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అలాగే వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి గార్డెనింగ్ ఎడ్యుకేషన్ వీడియోల కోసం. థ్యాంక్ యూ మరి.